నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు పోలవరం నిర్మాణంలో మరో కీలక ముందడుగు కాఫర్ డ్యాం కు నేడు ముఖ్యమంత్రి శంకుస్థాపన మూడేళ్ల ప్రగతి పథంపై ప్రభుత్వం మహా సంకల్పం కాకినాడలో భారీ సభతో నవనిర్మాణ దీక్షల ముగింపు అవినీతి పరుల్లో పరివర్తనకు నెలాఖరు వరకు గడువు మారకుంటే జూలై నుంచి కొరడా చులిపిస్తామన్న సీఎం రాష్ట్రంలో నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 17 వరకు ధృవపత్రాల పరిశీలన 25న సీట్ల కేటాయింపు హైదరాబాద్లో 100 కోట్ల విలువైన భూముల కబ్జా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పోలీసులు మూడేళ్లుగా భారత్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద 2016 నాటికి 40.12 లక్షల కోట్లు వచ్చినట్లు ప్రధాని వెల్లడి ఇకపై విద్యా వ్యవస్థలో లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చర్యలు చేపట్టాలని యూజీసీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు భారత్ రెండో మ్యాచ్ శ్రీలంక జట్టుతో తలపడనున్న విరాట్ సేన